సార్ నమస్తే, మీ పేరు? సుశీలరావు బొల్లెద్దు. ఎక్కడ సార్ మీది? మాది పొన్నూరు నియోజకవర్గం. ఏంటి సార్, మరి ఈరోజు రాష్ట్రంలో అంటే విశాఖపట్నంలో నిన్న గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి గ్రౌండ్ స్టోన్ ఓపెనింగ్ సెరమనీ కూడా జరిగింది. అసలు ఎలా అనిపిస్తుందండి? ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యువతకి ఉపాధి కావాలి. దానికోసం 20 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వం వస్తే ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేస్తూ మరి దానిలో భాగంగా వాళ్ళ గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చి అనేక మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే దిశగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత శరవేగంగా పనులు పుంజుకొని మరి ఈ రాష్ట్రంలో ఏదైతే యువత నిరుద్యోగంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే ఒక భాగంగా ఇది చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పెట్టుబడి వచ్చినా కానీ దానికి బేసం వేసింది జగన్మోహన్ రెడ్డి గారే. గతంలో ఈ గూగుల్ సంస్థతో కూడా మేము ఎంఓయూ చేసుకున్నాం. ఈరోజు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు జగన్ గారి క్రెడిట్ని చోరీ చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే జగన్కి కొంచెం చిప్పు ఇదంతా చూస్తారు, చిప్పు దొబ్బిందని కొంచెం ఆయనకి తేడాగా కనపడుతుంది. ఎందుకంటే పార్లమెంటులో మహిళా బిల్లు 33% చేస్తూ ఉంటే ఇక్కడ ఆయన టీవీ ఛానల్లో ఈయన మొదలుపెట్టారు. అక్కడ బిల్లు కూడా అవ్వలేదు, చర్చ జరుగుతోంది లోక్సభలో. ఈయన సాక్షి ఛానల్లో మొదలుపెట్టాడు. అసలు మా జగన్ గతంలో ఎప్పుడో 2019లో గెలిచినప్పుడే 50% మహిళలకు ఇచ్చాడు, మహిళా రిజర్వ్ 50 ఇచ్చాడు. అసలు 33%కే ఇవాళ చట్టం వల్ల ఈయన 50% ఇచ్చేసాడు అని చెప్పేసి ఎక్కడది 33% అయిద్దామో ఆ క్రెడిట్ని చోరీ చేయాలనే ఒక తాపత్రయంతో ఆయన సాక్షి ఛానల్లో మాట్లాడాడు. అదేవిధంగా ఈ గూగుల్ ఈ డేటా సెంటర్ కూడా ఈయన ఏం చేస్తున్నాడు, మొన్నదాకా ఏమన్నాడు, అదొక డబ్బా, ఆ డబ్బాతో ఏం ఉపయోగం ఉంది, ఎవరికి ఉద్యోగాలు వస్తాయని దాన్ని చులకనగా మాట్లాడిన ఈ మనిషి ఇవాళ దాన్ని భారీ ఎత్తులో తీసుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మరి దిగ్గజాలందరినీ తీసుకొచ్చి, సాఫ్ట్వేర్ దిగ్గజాలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ మరి నిన్న శంకుస్థాపన చేస్తే ఇతనికి ఒక దెబ్బకి పీఠాలు కదులుతూ ఉన్నాయి. అప్పుడు ఈయన మళ్ళీ అక్కడ వెనకబోయాడు. నేనే తీసుకొచ్చాను, నేనే తెస్తే నేనే శంకుస్థాపన చేశాను, నేనే వాళ్ళని రమ్మని చెప్పాను. ఇదంతా ఏంటంటే కొంచెం మానసిక పరిస్థితి కొంచెం తేడాగా ఉంది జగన్కి. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ చూసేసరికి ఇంత డెవలప్మెంట్ నా 5 సంవత్సరాల్లో నేను చేయలేకపోయానే, నా 5 సంవత్సరాలంతా నేను నా దోపిడీకే ఉపయోగించుకున్నానని ఒక ఆలోచనతో మనిషి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడే మాటలు ఇవి. నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉందండి డెవలప్మెంట్ విషయంలో? డెవలప్మెంట్ విషయంలో నారా లోకేష్ గారి పాత్ర ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఆయన ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ నుంచి ప్రపంచ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏం పెట్టుబడులు వస్తాయి, ఏది వస్తే మన యువత నిరుద్యోగుల నుంచి బయటపడతారు, యువత బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ఆ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయాలని వాళ్ళ తపన. ఎందుకంటే ఇవాళ మనం అమరావతిని రాజధానిగా చేసుకుంటూ ఉన్నాం, మరి హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా మరి వెలుగొందుతూ ఉంది. ఇవాళ మనకి రాజధాని లేదు. ప్రపంచ దేశాలు మెచ్చుకునే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలంటే దాంట్లో ముఖ్యమైన పాత్ర లోకేష్ గారిది ఉందని చెప్పేసి చెప్పక తప్పదు. అంటే ఇక్కడ నారా లోకేష్ గారికి టీడీపీ నేషనల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నియమించడం జరిగింది. తారక రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు నారా లోకేష్ గారు. అసలు వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది? లోకేష్ గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతూ ఉన్నాడు అంటారు? అసలు ఈ పదవి గారు కూడా లోకేష్ ఇవాళ ఈ రాష్ట్ర భవిష్యత్తు యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన మనం పాదయాత్ర యువగళం పాదయాత్ర మనందరం చూసాం. ఏ రకంగా ఆయన పాదయాత్ర చేస్తుంటే ఉవ్వెత్తున ప్రజలు ఆయన కోసం వచ్చారు. ఆయన ఏ రకంగా ప్రజల్లో మమేకమై వాళ్ళ యొక్క బాధక సాధకులు తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఆయన యువగళం పాత్ర పూర్తి చేసి తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఎందుకంటే భావి తరాల తెలుగుదేశం యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన చేసే పనులు కానీ,
ఆయన ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా మీరు చూశారు. మోడీ గారు కూడా ప్రత్యేకంగా లోకేష్ గారిని పక్కన పెట్టుకొని ఆయన అభినందించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలన్నా, ఈ రాష్ట్రాన్ని మరి అనేక పెట్టుబడులు తేవాలన్నా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలన్నా, దేశంలోనే అగ్రగామి రాజధానిగా అమరావతిని చేయాలన్నా ఇవాళ లోకేష్ పాత్ర కీలకం. ఆయనకి ఇవాళ 100కు 200% వాళ్ళు ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది చాలా సబబు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను.